నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. ఈ రోజండి మనకి మీషో నుంచి ఒక పార్సల్ వచ్చిందండి. ఇది ఎప్పటి నుంచో ఈ ప్రోడక్ట్ కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. అయితే చేద్దామని అసలు చేసేసాను అనమాట. అయితే బుక్ చేశాను అనమాట. ఈ రోజు డెలివరీ అయింది. ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం నాకు చాలా అవసరం. పైగా బైక్ తోలి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది. దాని గురించి అన్బాక్స్ చేస్తున్నాను అనమాట అండి. పైగా ఇది ఎలా ఉందో కూడా ఫుల్గా ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ ఏంటనుకుంటున్నారు, ఇది బైక్ మొబైల్ హోల్డర్ అనమాట. మీకు అర్థమవుతుంటుంది. అంటే మనం ఏదైనా ఊరు ప్రయాణం చేసేటప్పుడు మొబైల్లో ఏం చేస్తున్నాం అంటే లొకేషన్ పెట్టుకుంటున్నాం. ఎవరైనా మనకు లొకేషన్ పంపుతున్నారు అనుకోండి, ఆ లొకేషన్ పెట్టుకున్న తర్వాత అది చేతితో పట్టుకొచ్చేస్తుంది మొబైల్. దానివల్ల చాలా ఇబ్బంది పడిపోయాను నేను రీసెంట్గాని. దాని గురించి ఇది కొనుగోలు చేశాను అనమాట. ఇప్పుడు ఇది ఉందనుకోండి, మనం బైక్ బిగించేసుకుంటాం, మొబైల్ అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ లొకేషన్ చూసుకుంటా బండి దూరుకుంటా పోవచ్చు అనమాట అండి. అంటే ఎప్పటి నుంచో అలా పెండింగ్ ఉండిపోయింది. అయితే ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. సరే అండి, చక్క ఇలా ఓపెన్ చేసేద్దామండి. శుభ్రంగా మన దగ్గర అలాగే చాకు ఉంది కదా, ఈ చాకు ప్రత్యేకంగా అన్బాక్స్ కోసమే కొన్నామన్నమాట. ఓపెన్ చేసేసి ఒకసారి ఎలా ఉందో చూద్దాం. మనకి డౌట్ క్లియర్ అయిపోద్ది. బాగానే ఉంటుంది లేండి, పెద్ద కాస్ట్ ఏం కాదు కదా. ఇది కాస్ట్ అయితేనే పెద్ద భయపడాలి, కానీ మనం పెద్ద కాస్ట్ కాదు కాబట్టి మనం భయపడి ఇది ఏమీ లేదు. అబ్బా, లోపల మళ్ళీ ఇంకో ప్యాకింగ్ ఇచ్చాడండి. నేను ఇంకా ఒకటే ప్యాకింగ్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు అనుకున్నాను. లోపల మళ్ళీ ఇంకో ప్యాకింగ్ ఇచ్చాడండి. ఇది కూడా ఓపెన్ చేద్దాం. చూడండి, అబ్బా ఏదో బరువుగానే ఉందండి. నేను ఇంకే తేలిగ్గుంటుంది అనుకున్నాను, కానీ ప్రోడక్ట్ చూడండి. ప్రోడక్ట్ చూడడానికి అయితే మాత్రం చాలా హెవీగా ఉందండి. బాగుంది, స్ట్రాంగ్గానే ఉంది. ఇందులో మనం భయపడడం పనే లేదు. అయితే మొబైల్ మనం ఈ రకంగా పెట్టుకోవాలన్నమాట అండి. అయితే ఇది ఒకసారి బాగుందండి. ఇది నేను ఇంకా మొబైల్ పెట్టినప్పుడు నేను ఎడదీయలేమో చేస్తా అనుకుంటున్నాను. అవసరం లేదండి. ఇంకా చూడండి, ఇలా రెండు నొక్కితే అలా ఉంటుందా, ప్రెస్ చేసినా సరే ఉండిపోతుందండి. నాకు అలా ఇప్పుడు దాకా విషయం తెలియదు. ఒకసారి చూస్తాను, మనకు తెలుస్తుంది. సెంటర్ బటన్ నొక్కితే క్లోజ్ అవుతుందండి. ఒకవేళ మొబైల్ పెట్టాలంటే ఇలా అన్నమాట. ఇది చాలా బాగుందండి. నాకైతే ఇది కొత్త ఫ్రెష్గా అనిపించింది. చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. అంటే వాడలేదు కదా, దానివల్ల అలా అనిపిస్తుందేమో. అయితే ఈ హ్యాండిల్ ఉంది కదండి, దీన్ని ఫిట్ చేద్దాం. పై ఇంకోటి అండి, దీనికి నేను ఏమన్నా రెంచులు గట్ట కావాలేమో బండికి బిగించడానికి అనుకున్నాను. దీనికి రెంచులు గట్ట ఏం అవసరం లేదండి, చాలా నార్మల్గా బిగించవచ్చు అనుకుంటాను. సరే చూద్దామండి. ఇక ఆల్రెడీ ఈ రెండాటికి జాయింట్ చేసేస్తాను. జాయింట్ చేసేస్తే మనకి ఒక సమస్య వదిలిపోద్ది. ఇంకోండి, ఏం లేదు, చాలా సింపుల్ అండి. ఇది ఎవరైనా సరే చేసేసుకోవచ్చు. ఇక ఇది ఓపెన్ చేస్తాం కదండి, ఈ లివర్ దీన్ని ఓపెన్ చేసి దీనికి ఎట్టిన తర్వాత అండి ఇది అట్టుకొచ్చి దీనికి ఇలా ఫిట్ చేయండి. ఫిట్ చేసి ఇవ్వండి, ఈ మరలు మామూలుగా తిప్పుతండి. మనకి దీనికి టైట్ చేతితోటే, మనం ఇందులో టెన్షన్ ఏమి లేదు. ఇక ఇది ఎట్టుకెళ్తే మూవ్ అవుతుంది అనమాట. అదండి, మనము ఇటుకాలితే మనం ఎంత టైట్గా తీసుకున్నాం అనుకోండి, ఇది ఇటుకాలితే ఇగో ఎలా కాలితే మూవ్ అవుతుంది అనమాట. ఇది దాన్ని బట్టి మనం టైట్ వేసుకోవాలన్నమాట అండి. అయితే ఇది బండికి ఫిట్ చేద్దామండి. ఫిట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ బైక్ హోల్డర్ బిగించేటప్పుడు అండి, మొబైల్ హోల్డర్ దీనికి 2 రబ్బర్లు ఇచ్చాడనమాట అండి. అంటే ఇది డైరెక్ట్ బిగించామనుకోండి హ్యాండిల్ లూజ్ అయిపోద్ది అనమాట. దాని గురించి మనం ఈ రబ్బర్లో ఒకటి కలితే ఒకటి, 2 కలితే 2 అండి, మీ బండిని బట్టి అనమాట, మోడల్ని బట్టి. ఈ రబ్బర్లు మనం ఇందులో వేసుకుని బిగించుకుంటే బాగుంటుంది అనమాట. సరే ఎలా బిగించాలో చూపిస్తాను దగ్గర. ఫస్ట్ కంటేనండి రబ్బరే ఇందులో పెట్టండి. పెట్టారు కదా, ఇక రెండోది కూడా పెట్టేస్తున్నాను నేను, ఎందుకంటే మంచిదని. అలా అలాగే 2 ఇచ్చాడు కాబట్టి మనకి 2 వాడేద్దాం. ఇందులో మనం దాచిదే ఉంది. 2 కూడా పెట్టేసాను అనమాట అండి. అయితే ఇది బైక్ ఫిట్ చేస్తున్నాను. మీకు ఏ యాంగిల్లో కాలితే యాంగిల్లో పెట్టుకోండి. అంటే మీరు అది మీ ఇష్టం, అది మీరు పెట్టుకోవడం బట్టి ఉంటుంది. నాకు ఇక్కడ బెస్ట్ అనిపిస్తుంది. నేను ఈ పైకి అద్దం వరకు జరుపుకుంటున్నాను అనమాట. నాకు ఈ యాంగిల్ అయితే సరిపోద్ది అనమాట అండి. చూడండి, ఇది నేను ఈ రకంగా పెట్టాను అనమాట అండి. ఈ రబ్బర్లో కూడా సెంటర్కి ఉండేది చూసుకోవాలన్నమాట అండి. మనకి ఈ హ్యాంగిల్లో సరిపోద్ది అంటే ఎందుకంటే పెడతాక ఉండదండి. ఇక్కడ గ్లాస్ ఉంది కదా, ఇక్కడ గ్లాస్ మన అద్దం ఉన్నది ఉంది కాబట్టి బండికి ఈ రకంగా ఇక్కడ దాకా పెట్టుకొని ఈ లివర్ వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అనమాట. నేను ఇంకానే రెంచులు గట్ట కావాలేమో అని పెద్ద సినిమా అనుకున్నాను నేను. అంత ఏమీ లేదు, ఎవరైనా ఆడవాళ్ళైనా సరే బిగించేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్గా ఉంది ఇది. ఇంకోండి, మనం ఇలా పెట్టేటప్పుడు అండి ఇక్కడ సేమ్ వాచ్ టైప్ ఒకటి ఇచ్చాడు అనమాట. కాబట్టి దాన్ని కరెక్ట్గా ఎడ్జ్లో పెట్టాలండి. పెట్టకపోతే మాత్రం టైట్నెస్ ఉండదు మనకి. కాబట్టి ఇక ఎడ్జ్లో పెడుతున్నాను నేను. ఎడ్జ్లు వేసి మా చేతితో బిగించేసుకోవడమే. కానీ ఇలా కూడా అంత మంచిది కాదనమాట. ఎవరో ఒకరు ఇప్పుకుపోతారండి బాబు, అదో భయం దీంతో. ఇప్పుడు బోల్ట్ ఫిట్టింగ్ అనుకోండి, వాళ్ళ దగ్గర ఎవరైనా దొంగలు అట్టుకెళ్ళినాక ఉండదు. కానీ ఇది బోల్ట్ ఫిట్టింగ్ కాదు కదా, డైరెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చాడు. ఇది దీనివల్ల ఏమవుద్దంటే ఎవడో ఒకటి చేతితో ఇప్పుకొని అట్టుకుపోవచ్చు అనమాట. అది అలా ఉంది. ఇప్పుడు నేను బండి ఎక్కడైనా పెట్టాను అనుకోండి, ఎవడో ఒకటి శుభ్రంగానే
చేత్తో ఇప్పుకొని అట్టుకుపోతాడు. చాలా టూ మచ్ ఇది, ఇలా ఇవ్వకూడదు. బోల్ట్ ఫిట్టింగ్ ఇచ్చేయాలి. నన్ను అడిగితే మాత్రం బోల్ట్ ఫిట్టింగ్ ఇస్తేనే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా టైట్ వేసుకోండి బాగానే. మీకు బోలంత ఉందన్నమాట అడ్జస్ట్మెంట్. పైగా 2 రబ్బర్లు వేసాం కదా మనం, ఇందులో మనం టెన్షన్ పడాల్సిన పనే లేదు. స్ట్రాంగ్గానే ఉందండి. ఒకసారి మొబైల్ పెట్టి చూద్దామండి హోల్డర్లోనే. ఇలా దగ్గర రండి సారి. ఒకసారి ఈ 2 ఇలా ప్రెస్ చేసి మొబైల్ ఎలా పెట్టాలన్నమాట. చాలా బాగుందన్నమాట అండి. నేను ఇంకా ఏదో అనుకున్నాను కానీ చాలా ఫ్రెష్గా ఉంది ఇది. ఇలా నొక్కొచ్చు అనమాట కావాలితే. ఇంకా ఇది ఇలా నొక్కితే ఇలా ప్రెస్ అయిపోతుంది. ఇంక ఇలా నొక్కుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, యాంగిల్ మీకు ఎలా కాలితే అలాగనమాట. ఇంకో నాకైతే ఇలా సరిపోయింది. ఇంకెంతకంటే అవసరం లేదు. ఇంక నాకైతే ఇలా సరిపోతుంది, కరెక్ట్గా ఉంది. మనం బండి వెళ్ళినప్పుడు కూడా మనం ఏం భయపడక్కర్లేదు, ఏమైనా పడిపోతుందేమో అనే గొడవే లేదనమాట. మొబైల్ అండి స్టాండ్లో పెట్టేసిన తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంది, మనం భయపడడం పనే లేదనమాట అండి. అయితే రీసెంట్గానండి నేను అన్నవరం ఊరేళ్ళనమాట చిన్న పని ఉండి, అప్పుడండి లొకేషన్ పెట్టారు వాళ్ళు. ఆ పెట్టిన తర్వాత ఈ మొబైల్లో లొకేషన్ పెట్టుకున్నాను. నేను పెట్టుకొని ఈ స్టాండ్ లేక చేతిలో పట్టుకున్నాను అనమాట అండి, లేదంటే ఈ కవర్లో పెట్టుకున్నాను. చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట. అవి చూసుకోవడం తోలడం ఇబ్బంది కదా. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మనం చక్కగా జర్నీ చేసుకుంటే ఇలా చూసుకుంటే వెళ్ళొచ్చు అనమాట అండి. ఇదైతే మాత్రం ప్రోడక్ట్ చాలా బాగుంది. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.